మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేది జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కూడా చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గట్లేదు కదా. తగ్గట్లేదంటే నీకేం తెలియట్లా. ఆ మాత్రం కూడా తగ్గట్లేదని అనుకుంటే ఎలాగూ తగ్గకపోతే ఇప్పుడున్న ప్రజాబలాన్ని చూసావు. మేము గ్రామాల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కరు ఏంటన్నా ఈ సంతకాలు ఏంటన్నప్పుడు అయా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా జగన్ గారు ఏవైతే కట్టించారో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నాడు అనగానే వాళ్ళు పెట్టినటువంటి పథకాలు చూసి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో రాన్న సొగతాగా మేము పెట్టిస్తాం, దీనికి మేము వ్యతిరేకమని పేదలకు కనీసం ఉచిత వైద్యం కూడా అందించలేక ఈ యొక్క ప్రైవేటీకరణ చేసే చంద్రబాబు మాకొద్దు, ఏ పొరపాటు చేసి పొరపాటున మా చెంపను మేమే కొట్టుకుంటున్నాం, మా గొయ్యిని మేమే తవ్వుకుంటున్నామని ప్రజల మనోవేదంతో మా దగ్గరకు వచ్చి ఈ సంతకాలను పూర్తి చేసి ఇచ్చారు. నువ్వు ఏమి చెం కొట్టినట్టుంటున్నావేమో చూసుకో, ఈ ఒక్క సంవత్సరంలోనే ఎట్లా ఉందంటే రాబోయే 3 సంవత్సరాలు నీ పరిస్థితి ఎలా ఉండిద్దో చూసుకో ఒకసారి. మరి వాళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నారు కదా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన 40 సంవత్సరాల నీకు రాజకీయ జీవితం ఉన్నా కానీ జగనన్న చేసిన అభివృద్ధిలో కనీసం ఒక్క నెల అభివృద్ధి కూడా నీకు జరగల. నీ ఆయాంలో చూస్తే పెన్షన్దారులందరూ కూడా సచివాలయానికి గ్రామ పంచాయతీలకు వెళ్ళి పడిగాపులు కాసేయాల్సి వచ్చేది. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇంటికి పోవడం జరిగింది. అది నా ప్రభుత్వం యొక్క గొప్పతనం. నీ గొప్పతనం ఏముంది? వాళ్ళు కూడా మరి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు కదా. ఇంటింటికి తీసుకొచ్చిస్తున్నావు. ఎప్పుడు తీసుకొచ్చావు? ఎవరు పెట్టారు? అది మేము పెట్టిందే, నువ్వు కాపీ కొడుతున్నావే తప్ప నీ సొంతగా ఆలోచన చేసిన పథకం ఏముందో చెప్పు ఒక్కసారి. సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్ అయింది కదా. సూపర్ 6 అనేది ఇదొక బోగస్ వ్యవహారం. ఎక్కడ ఈ సూపర్ 6లో ఏమేమి ఇచ్చావు? ఆడవాళ్ళకు బస్సు ఇచ్చావు, కొట్టుకుంటున్నారు. ఇంకా గ్యాస్ అన్నావు, మొదలనేమో 4 బండ్లు అన్నావు, 6 బండ్లు అన్నావు. కానీ ఆఖరికి వచ్చేసరికి సబ్సిడీ పడకుండా 2 బండ్లతోనే సరిపెట్టుకునే వ్యవహారం కూడా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆక్రోశం ఆక్రందన వెళ్ళగక్కుతున్నారు. అందరికీ సకాలంలో గ్యాస్ డబ్బులు వెనక్కి రాక ఎంతో ఇబ్బందులు పడుతూ గ్యాస్ గోడౌన్ల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇదే నీ పరిపాలన. కానీ మరి వాళ్ళు విజనరీ నాయకుడు అంటున్నారు కదా. ఏం విజన్ ఉంది చెప్పండి. నేను స్వర్ణాంధ్రాన్ని సాధిస్తానన్నావు. ఇది నువ్వు చేసిన టైంలో కూడా పోలవరం అలానే ఉంది, దాన్ని అలానే ఉంచావు. చింతలపూడి ఎత్తిపోతల పథకం అన్నావు, అది అలానే ఉంచావు. ఇక్కడ కాలేజీలన్నీ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నావు. నువ్వు ఇంకెక్కడ స్వర్ణాంధ్ర తీసుకొస్తావు? ఎక్కడ ఉంది నీ విజను? దాచుకోవటంలో ఉందా నీ విజను? లేదా నీ వాళ్ళకన్నీ కూడా పెట్టుకొని పెంపొందించుకోవడంలో ఉందా నీ విజను? చెప్పు. సచివాలయం వ్యవస్థ విజనరీ కింద మార్చడానికి దీన్ని ఎలా చూస్తారని? సచివాలయం వ్యవస్థే ఒక గ్రామ స్వరాజ్యం అనేది గాంధీజీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది జగనన్న. అటువంటి వాటిని మార్చి నువ్వు మళ్ళా ఏం చేస్తున్నావు అంటే మరలా పాతకాలంలో ఏ విధంగానైతే వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనము ముసలోళ్ళు ఆ గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ పడిగాపులు కాశారు, ఆ స్థితికి తీసుకురావాలనుకుంటున్నావు. కానీ ఇది మార్చింది కాదు. నువ్వు నీ యొక్క విజనరీ ఏంటంటే పేదల కడుపు కొట్టడమే నీ యొక్క విజనరీ. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేసి అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉందండి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఇప్పటికీ దాదాపు 1.5 సంవత్సరం కాలం పరిపాలన చేశారు. ఒక్క ఉద్యోగం ఎక్కడన్నా ఇచ్చారని చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులను పరిగెత్తిస్తున్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఏ కంపెనీల్లో ఇచ్చారు? నేను చెప్తున్నాను, నేనే 10 సార్లు పెట్టుకున్నాను నా కుటుంబం నుంచి. ఒక్కసారి కూడా నేను దేనికి సెలెక్ట్ ఎందుకు కాలా? ఇదేనా నీ పరిపాలన? జాగ్రత్తగా మీరు పరిపాలించినట్లయితే ప్రజలు మీతో ఉంటారు. లేదంటే ఈ కోటి సంతకాలలాగా మీరు ఈ కోటి సంతకాల్లో ఇంకా కోటి పెరిగి ఈ యొక్క రాష్ట్రం నుంచి తరిమేసే కాలం త్వరలో. సంతకాలు మీ వైసీపీ కార్యకర్తలు పెట్టుకున్నారు, వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారు అంటున్నారు కదా. బహిరంగ సవాల్ చేస్తూ ఉన్నాం ఈ రోజున నీకు. మేము కార్యకర్తలు పెట్టామంటున్నాం, దాని మీద ఫోన్ నెంబర్ ఉంది, వారికి ఫోన్ చేసి అడుగు. ఏమని అడుగుతావంటే అమ్మా ఈ సంతకం నీదేనా, ఈ పేరు నీదేనా అని అడుగు. దేనికోసం పెట్టావని అడిగితే నువ్వు చేసినటువంటి దుర్మార్గం మోసం ఏదైతే ఉన్నదో ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంటే మేమే అడ్డుకోవాలని సొగతాగా పెట్టామని చెప్పకపోతే మేము బహిరంగంగా మీరేం చేస్తే దానికి మేము ఒప్పుకుంటాం.